శ్రీకాంత్ గారు, మీరు లక్ష మెజారిటీ అంటున్నారు, అక్కడ భారీ కుట్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దాదాపుగా 326 మంది వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించారు. రాజీనామాలు చేయించి వాళ్ళ చేత కూడా క్యాంపెయిన్లు చేయించడం కావచ్చు. ఇటు ప్రజలకు అంటే వాళ్ళందరూ కూడా మీ వెంట ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం కూడా జరుగుతోంది కదా. 326 మంది వాలంటీర్ల చేత మూకుమ్మడిగా రాజీనామాలు చేయించారు మీ నియోజకవర్గంలో. సో ఒక భారీ కుట్రకైతే జగన్మోహన్ రెడ్డి తెరలేపారు. ఏం చెప్తారు, ఎట్లా ఎదుర్కొంటున్నారు దాన్ని? పవన్ గారు, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ విధంగా పాజిటివ్ గా దాన్ని ఎలా వాడచ్చు, నెగిటివ్ గా ఎలా వాడచ్చు అనే దాంట్లో నెగిటివ్ గానే ఎక్కువ, అంటే డేటా కలెక్షన్ కానీ, వాళ్ళ వ్యక్తిగత సమాచారం కానీ అన్ని కూడా కలెక్ట్ చేసి పెట్టి ఇప్పుడు దానికి తగ్గట్టు రకరకాలుగా వాళ్ళని ఏ విధంగా మానిటర్ చేయాలో చేస్తున్నారు. అయితే మేము కూడా ఒక వ్యవస్థ, ప్రత్యేక వ్యవస్థ అనేది తెలుగుదేశం పార్టీ తరఫున బూత్ కి సంబంధించి ఒక 10 మంది యువత, ఒక 10 మంది మహిళలు యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు, ప్రతి 30 ఓట్లకి ఒకరిని బాధ్యతలుగా పెట్టుకోవటం, ఒకరికి బాధ్యతలు ఇచ్చాం, వాళ్లతో కోఆర్డినేట్ చేయటం, ఇట్లా మేము కూడా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మైక్రో లెవెల్లో మేము ఎలక్షనీరింగ్ యాక్టివిటీ అనేది ప్లాన్ చేసుకొని ఉన్నాం. కాబట్టి వాలంటీర్లు మీరు చెప్పినట్టు అన్ని రకాలుగా చేస్తున్నా కూడా దానికి ధీటుగా మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ బలమే కార్యకర్తలు. ఇంత స్ట్రాంగెస్ట్ మా క్యాడర్ ఉన్న పార్టీ ఏదీ లేదు భారతదేశంలో. 100% మా క్యాడరే, కార్యకర్తలే బలం. మా వాళ్లే వాలంటీర్ల కన్నా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ గ్రామ స్థాయిలో ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తే మన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు అనే అంశాల మీద కూడా గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో మా నాయకులందరూ వాలంటీర్ల కన్నా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఈ రోజు అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాం. సమర్థవంతంగా 11,800 ఓట్లు తీసేయాలని ఒక పెద్ద కుట్ర పన్నారు. దాన్ని కూడా మనం మా నాయకులు బూత్ వైజ్ కూర్చొని అసెస్మెంట్ చేసుకొని అందరం వాటిని సంబంధించి తిప్పికొట్టి ఓట్లు తీసేయకుండా కూడా ఆపగలిగాం. ఇట్లా ఎక్కడ చిన్న ఇది జరిగినా కూడా మా క్యాడర్ ఎక్కడికక్కడికి కసి మీద వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, అరాచకాలకి స్టార్టింగ్ లో భయపడినా తర్వాత అన్నిటికీ కేసులే కదా. ఇప్పుడు ఒక్కొక్క లీడర్ మీద 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు, నా మీద 5 కేసులు పెట్టారు. మొన్న ఒక SC ST కంప్లైంట్ ఇచ్చేశారు. అయినా కూడా ఎక్కడా భయపడకుండా, తగ్గకుండా మేము ఏదైతే 100 కేసులైనా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి మనం ఏం చేయడానికి సిద్ధంగా ఉండాలనే ఒక పోరాట స్ఫూర్తితో మా కార్యకర్తలు, నాయకులందరూ పనిచేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. మేము అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరతామని చెప్పి మేము నమ్ముతున్నాం. అట్లాగే శ్రీకాంత్ గారు, అంటే మొన్న భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి సమర్పించిన సమయంలో మీరు ఇందాక అన్నట్టుగా కూడా భారీ సంఖ్యలో దాదాపుగా ఒక 10,000 మంది మహిళలు కావచ్చు, ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా ఆమె వెంట వెళ్ళి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో అంతే ధీటుగా మనం కూడా కార్యక్రమం చేయాలని ఈరోజు వైసీపీ అభ్యర్థి భరత్ కూడా అక్కడ, అంటే ఎక్కడ జన సమీకరణ దీనికి స్వచ్ఛందంగా రావాలి, అంటే మాకు సంబంధించిన లీడర్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, కంటెస్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన వెంట వెళ్ళాలి అని రావాలి. కానీ అట్లాంటి పరిస్థితి భరత్కు కనిపించట్లేదు వైసీపీ అభ్యర్థికి. సో పక్క రాష్ట్రం తమిళనాడు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలను తెచ్చుకుంటున్నారు. ఇది ఎప్పుడు చూడలేదు. గతంలో ఏంటంటే కార్యక్రమాలకు తెచ్చుకునే వాళ్ళు జనాలను, కానీ ఇక్కడ నామినేషన్ కోసం పక్క రాష్ట్రం నుంచి జనాలను తెచ్చుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. ఎట్లా చూస్తారు ఈరోజు భరత్ నామినేషన్ అయిపోతున్నారు? సార్, ఇదే ఫస్ట్ మీకు ఇది చాలా తమాషాగా నడుస్తోంది. ఫస్ట్ 18వ తారీఖు మేము నామినేషన్ వేస్తున్నాం అని చెప్పి మీటింగ్ పెట్టుకొని, వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని భరత్ గారు చెప్పడం జరిగింది. మేము తర్వాత 19th మా నామినేషన్ అని చెప్పి మనకి టైం అది ముహూర్తం చూసుకొని 19th అని చెప్పగానే 18th ఆపేసి మాది 22 అని చెప్పేసి చెప్పడం జరిగింది నామినేషన్. మళ్ళీ తర్వాత మనకొచ్చిన క్రౌడ్, ఈ రెస్పాన్స్ చూసి కుప్పం టౌన్ మొత్తం పసుపు మయం అయిపోయింది. అసలు ఎక్కడ పట్టినా తండోపతండాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు, కోలాహలం అదంతా చూసి, ఆ స్పందన చూసి భయం వేసి మళ్ళీ 22 నుంచి 24కు పోస్ట్ పోన్ చేసింది. మేము ఎవరో సోషల్ మీడియాలో కూడా పెట్టారు, అన్న 25 లాస్ట్, మళ్ళీ ఇంకో 2 రోజులు పోస్ట్ పోన్ చేస్తే అసలు నామినేషన్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు, కాబట్టి 24 అన్న ఈ భరత్ అన్న నామినేషన్ అని చెప్పి ఎవరో సోషల్ మీడియాలో కూడా పెట్టి అది పెద్ద వైరల్ కూడా అవటం జరిగింది. ఈ రోజు ఇక్కడ పిలుస్తుంటే పబ్లిక్ రావట్లేదని చెప్పనేసి వాళ్ళకి అర్థమైపోయి ఈరోజు తమిళనాడు నుంచి, ఎక్కడైతే కుప్పం రూరల్ మండల బోర్డర్ లో ఉండే తమిళనాడు విలేజెస్ నుంచి
ఒక 5-6 రోజులుగా వీళ్ళు వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళి అక్కడ తమిళనాడులో మనం పొలం పనులకు